ఈరోజు నేను ఒక నీతి కథని చెప్పబోతున్నాను. అదేమిటంటే నీలి చేప. అనగనగా ఒక గ్రామంలో ఒక వెంకటేష్ అని ఒక మనిషి ఉండేవాడు. వాడికి చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు వల తీసుకొని ఒక చెరువు దగ్గరికి వెళ్ళాడు. చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు పడుతుంటే అప్పుడు ఒక నీలి రంగు చేప కనిపించింది. దాన్ని చూసి ఆ నీలి చేప చెప్పింది వెంకటేష్తో, నేను చాలా చిన్నగా ఉన్నాను, నీవు తినలేవు, నీ కుటుంబం మొత్తం ఎలా తింటుంది అని చెప్పింది. నువ్వు ఒక నెల తర్వాత రా అని చెప్పింది. అప్పుడు వెంకటేష్ ఆలోచించి అవును కదా అని వెళ్ళిపోయాడు. అలా 3 రోజులకి 7 రోజులకి వస్తూనే ఉన్నాడు. అలా ఒక నెల గడిచిపోయింది. మళ్ళీ వల తీసుకొని చెరువు దగ్గరకు వచ్చి వల వేస్తే ఆ చేప మళ్ళీ చిక్కుకుంది. ఈసారి చెప్పింది, ఓ తిండిపోతా, నీకు తిండికోడు ఒకటి, నేను ఇంకా పెద్దదాన్ని అవుతే మార్కెట్లో అమ్ముకుంటే నీకు డబ్బులు వస్తాయి కదా, నువ్వు ఇప్పుడే నన్ను ఎందుకు తినడం అని చెప్పింది. ఆలోచించి ఇంకా డబ్బే ముఖ్యం కదా అని వదిలేసి వెళ్ళిపోయాడు. అలా 2 నెలలు గడిచిపోయాయి. మళ్ళీ చెరువు దగ్గరికి వల తీసుకొని వచ్చి వలేసాడు. అప్పుడు ఆ చేప ఇంకా పెద్దగా భారీగా కనిపించింది. భారీగా కనిపిస్తే నువ్వు ఇప్పుడు ఏ చేపలు చెప్పలేవు, నేను నిన్ను మార్కెట్లో అమ్ముకుంటాను అని అన్నాడు. అప్పుడు ఆ నీటి చేప చెప్పింది, నేను నా స్నేహితులతో నాట్యం చేస్తున్నాను, ఇంకా కాస్త సమయం ఇవ్వు, నేను మళ్ళీ నా స్నేహితులు అనుకుంటారు నేను ఇచ్చిన మాటని తప్పుతానని, అందుకని కాస్త గడువు ఇవ్వు అని చెప్పింది. సరే అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. వీళ్ళు చూసుకొని ఆ నీళ్ళ చేప తప్పించుకుంది దూరంగా వెళ్ళి. అప్పుడు ఏడుచుకుంటూ తన స్నేహితుడైన రాము దగ్గరకు వచ్చి, ఒరే ఆ నీళ్ళ చేప నన్ను మోసం చేసింది, కాస్త పరిష్కారం చెప్పు అని తన బాధని చెప్పుకున్నాడు రాముతో. ఒరే బుద్ధిలేనోడా, ఆ నీలి చేప అసలు నేను మోసం చేయలేదు, సమయానికి ఆలోచించి తను తాను తప్పించుకుంది తెలివితో అని చెప్పాడు. అలా అవును కదా అని ఏడుస్తూ కూర్చున్నాడు రాము. ఈ కథకి నీతి ఏమిటంటే ఎప్పుడు సమయం బట్టి ఆలోచించాలి, తెలివిగా ఉండాలి. ధన్యవాదములు. నా వీడియోలు మీకు నచ్చితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.